ఇగోండి బ్యాక్ సైడ్ లైనింగ్ మొత్తానికి కూడా నేను మెయిన్ క్లాత్కి లైనింగ్ నతికేసాను. ఇప్పుడు లైనింగ్ క్లాత్ కన్నా ఎక్స్ట్రా ఒక మెయిన్ క్లాత్ని నేను ఏం చేశానంటే ఎక్స్ట్రా ఉంచుకున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా ఉంచుకున్న కుట్టుని దగ్గర కట్టండి. ఎక్స్ట్రా ఉన్న కుట్టుని నేను ఇలా కుట్టేసుకుంటున్నాను. ఓన్లీ మన బ్లౌజ్ మెయిన్ క్లాత్ని ఇలా పెట్టుకోవడం వల్ల షేప్ బెల్ట్ వెనకన డాట్ అనేది మన బెల్ట్ అనేది చాలా గట్టిగా స్టిఫ్గా ఉంటుంది, వెనక్కి ఎత్తేయకుండా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మన బ్లౌజ్ టోటల్ హైట్ ఎంతో తీసుకుందాం. మన టోటల్ బ్లౌజ్ హైట్ ఒక 11 ఇంచీలు అనుకోండి, 14 ఇంచీలు అనుకోండి. చూడండి, ఇక్కడ నుంచి 14 ఇంచీలు అంటే ఇక్కడ వరకు కూడా హైట్ ఉంది. అంటే ఇప్పుడు ఇవి కొల జాకెట్ చూద్దాం. కొల జాకెట్ ఎంత ఉందో చూద్దాం. కొల బ్లౌజ్ హైట్ ఎంత ఉంది? కొల బ్లౌజ్ హైట్ 13.5 అంటే 14 హైట్ ఉంది. ఈవిడ కొంచెం డౌన్ చేయమన్నారు కాబట్టి నేనంటే 14.5 పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే 14.5 పెట్టుకుంటున్నాను. అంటే ఇప్పుడు చూడండి 14.5 ఇంచీల వరకు కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఫోల్డింగ్ చేసేయచ్చు. చూడండి షేప్ బెల్ట్ ఎంత, వెనక్కి బెల్ట్ ఎంత అందంగా ఉందో. సో ఈ బెల్ట్ దగ్గర మళ్ళీ కింద వైపు కార్నర్లో ఓకేనండి. ఇప్పుడు ఈ చివర్లు ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా మన షోల్డర్ దగ్గర, ఆర్మ్ రౌండ్ దగ్గర, ఇవన్నీ కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్న తర్వాత కరెక్ట్గా షోల్డర్ మిడిల్కి డాట్స్ ఇలా స్ట్రైట్గా పెట్టుకొని ఇక్కడ 1 ఇంచ్ అయితే 1 ఇంచ్, 1/2 ఇంచ్ అయితే 1/2 ఇంచ్, ఈ రెండు ఈక్వల్గా ఉండేలా చూసుకోవాలి. ఈ రెండు ఈక్వల్గా ఉండేలా చూసుకొని కుట్టుకుంటాడు. 1/2 ఇంచ్ కుట్టేసుకొని ఒక 3.5 ఇంచీల వరకు కూడా చూస్తున్నారా కొంచెం దగ్గర కుట్టాను. కుట్టు తేల్చాలి. చూడండి కుట్టు తేల్చాను. మరొకసారి ఇంకోటి కుట్టేటప్పుడు దగ్గరగా పెడతాను, కొంచెం దగ్గరగా. కుట్టుని నేను తేలుస్తున్నాను, ఎక్కడా కూడా కుట్టుని స్ట్రైట్గా కుట్టట్లేదు. ఇలా తేల్చడం వల్ల వెనక్కి ఉగ్గు రాకుండా ఉంటుంది అన్నమాట బ్యాక్ పార్ట్.